God is watching everything. మన దేవుడు సమస్తమును చూస్తున్న దేవుడు. Every deed that you're doing is very important. నీవు చేసే ప్రతి కార్యము చాలా ప్రాముఖ్యము. Our God He hates evil. ఆయన చెడుతనమును అసహించుకుంటాడు. So you need to be holy. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. Your God is holy. నీ దేవుడు పరిశుద్ధుడు. You must be holy. నీవు పరిశుద్ధులై ఉండు. Your God is righteous. నీ దేవుడు నీతిమంతుడు. You must be righteous. నీవు నీతిమంతుడిగా ఉండాలి. Hallelujah. Hallelujah. Our God is merciful God. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. Hallelujah. Hallelujah. Even though people are doing wrong things against him, ప్రజలు నీకు వ్యతిరేకంగా చెడ్డ కార్యాలు చేస్తున్నప్పటికీ God is so merciful. దేవుడు చాలా కనికరము కలిగిన వాడు. God is so kind. ఆయన చాలా దయ కలిగిన వాడు. God is so blessed to show his mercy on you. ఆయన నీకు తన దయను చూపడానికి దేవుడు ఆశపడుతున్నటువంటి దేవుడు. Hallelujah. 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 So he is merciful. ఆయన కనికరము కలిగిన దేవుడు. God is triune. ఆయన త్రిత్వత్వములో ఉన్న దేవుడు. Hallelujah. Hallelujah. God is triune. ఆయన త్రిత్వత్వము కలిగిన దేవుడు. We are worshiping three persons. Who are those? మనము ముగ్గురు వ్యక్తులు ఆరాధిస్తున్నారు. ఎవరు? God the Father, తండ్రి దేవుడు, God the Son, కుమారుడైన క్రీస్తు, God the పరిశుద్ధాత్మ దేవుడు, Holy Spirit. Hallelujah. Hallelujah. So we are worshiping three persons but one God. కానీ మనం ముగ్గురు వ్యక్తులు ఆరాధన చేస్తున్నాం కానీ ఒక వ్యక్తి. Hallelujah. Hallelujah. God the Father, తండ్రి దేవుడు, God the Son, తండ్రి కుమారుడు, God the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Who is that God the Son? కుమారుడైన దేవుడు ఎవరు? Hallelujah. Hallelujah. Jesus Christ. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. Ultimately, చివరిగా with these three people, ఈ ముగ్గురు వ్యక్తులు Genesis 1:1 happened. ఒకటి ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా ఆదికాండం 1:1 ఏర్పడింది. Hallelujah. Hallelujah. Genesis 1:1 happened. ఆదికాండం 1:1 ప్రారంభమైంది. What is there in the beginning? ఆ యొక్క ఆది ఏముంది? Hallelujah. 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 He created something. ఆయన ఒకదాన్ని సృష్టించాడు. That's why our God's name is Creator. అందును బట్టి దేవునికి సృష్టికర్త అని పేరు వచ్చింది. Hallelujah. Hallelujah. Is it interesting? ఆసక్తి ఉందండి. Hallelujah. Hallelujah. That's why your God is a creator. అందును బట్టి దేవుడు సృష్టికర్త అయ్యాడు. So out of nothing God created something. దేవుడు శూన్యములో నుండి దేవుడు సృష్టిని కలుగజేశాడు. How God created something? ఏ విధంగా దేవుడు దాన్ని కలుగజేశాడు? With his spoken word. ఆయన తన మాట ద్వారా. Hallelujah. Hallelujah. With his spoken word he created something. ఆయన తన నోటి మాటను మాట్లాడి దాన్ని సృష్టించాడు. He created mankind in his own image. ఆ మానవుని తన సొంత పోలికలో నిర్మించాడు. That is how the creation came into existence. అందును బట్టే యొక్క సృష్టి అనేది ఏర్పడింది. God created you so beautifully. మిమ్మల్ని చాలా అందంగా అద్భుతంగా సృష్టించాడు. Can you see the picture over there? అక్కడ కనబడుతున్నటువంటి దృశ్యాన్ని చూడండి. Is she beautiful? బాగుందా? ఫోటో బాగుందా? What about you people? మీ గురించి ఏంటి? బాగున్నారులే చెప్పండి అబ్బాయి. Hallelujah. I'll show some random pictures. దానికి అనుబంధమైనటువంటి దృశ్యాలు చూపిస్తున్నారు అయ్య గారు. God created us so beautiful, right? దేవుడు మనల్ని చాలా అద్భుతంగా సృష్టించాడు కదా. Hallelujah. Hallelujah. In man's side you are not beautiful. మానవుని దృష్టిలో మనం అందంగా కనపడకపోవచ్చు. But in God's side you are wonderful. కానీ దేవుని దృష్టిలో మనం చాలా అందమైన వారం. Hallelujah. 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 You might be short right now. నువ్వు పొట్టివాడు ఉండొచ్చు. You might be tall. నీవు పొడవాడిన వాడు. You might be fat. నీవు కొంచెం నాకులాగా లావు ఉండొచ్చు. You might be slim. నీవు సన్నగా అందంగా ఉండొచ్చు. You might be black or you might be white. ఒకవేళ నలుపొడవై ఉండొచ్చు, తెల్లపొడవై ఉండొచ్చు. But God loves you the same way, right? దేవుడు అందరిని కూడా సమానమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. Hallelujah. Hallelujah. He created you wonderfully and faithfully. దేవుడు మనల్ని అద్భుతంగా ఆశ్చర్యంగా నమ్మకంగా సృష్టించాడు. Hallelujah. Hallelujah. So you need to have such a gratitude towards God. కాబట్టి మనం దేవుని అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. So he created us beautifully. ఆయన మనల్ని అద్భుతంగా సృష్టించాడు. He created us wonderfully. అద్భుతంగా సృష్టించాడు. Hallelujah. 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 God saw all that he had made and he said it is very good. దేవుడు కలుగజేసిన వాటిని సమస్తమును చూసిన తర్వాత అది మంచిది అని చెప్పాను. So can you see the timeline over here? అక్కడ ఉన్నటువంటి ఆ లిస్ట్ కనబడుతుందండి. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? Where are we right now? First what is there? First box లో ఏముంది? అమ్మ ఫస్ట్ ఏముంది అక్కడ? గట్టిగా చెప్పండి మాకు. చెప్పాలి. మా కనపట్ల ఏముంది? అక్కడ బ్యానర్ లో ఫస్ట్ ఏముంది? Patriarchs. Okay, patriarchs అంటే పూర్వీకులు, పితరులు. Hallelujah. Hallelujah. So who is our patriarchs? మన పితరులు ఎవరు? Abraham. Okay, Adam, Abraham, Isaac, Jacob.
Hallelujah. There are many people. అనేక మంది పితరులు ఉన్నారు మనకి. Hallelujah. హల్లెలూయా. So who is the father of faith? విశ్వాసమునకు తండ్రి ఎవరు? Okay. So Abraham is very important. అబ్రహాము చాలా ప్రాముఖ్యం. Just keep that in mind. అది మనసులో ఉంచుకోండి. So God has created this universe very beautifully. దేవుడు ఈ యొక్క విశ్వమును చాలా అద్భుతంగా సృష్టించాడు. He created mankind very beautifully. మానవుని కూడా చాలా సౌందర్యంగా సృష్టించాడు. And he just given them a superpower. మానవునికి ఒక ఉన్నతమైనటువంటి శక్తిని ఇచ్చాడు. That is, అదేంటంటే he has given a free will. ఆయన మానవునికి తన స్వంతగా చిత్తమును వాడుకునే అవకాశం ఇచ్చాడు. In order to think and reason. మనము ఆలోచన చేసి కార్యాలను తెలుసుకునే విధముగా. Come to church. మందిరానికి రండి. If you want to go, you can go. నీ వెళ్ళాలంటే వెళ్ళు. That is a free will. అది మనకున్నటువంటి స్వచిత్తము. Hallelujah. హల్లెలూయా. Read Bible. పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. If you want to read, you can read. నువ్వు చదవాలనుకుంటే చదవచ్చు. If you don't want to read, you don't read. నువ్వు చదవకూడదు కూడా చదవకుండా ఉండొచ్చు. That is free will. అది మనకున్నటువంటి మన ఫ్రీ విల్ స్వచిత్తము. Hallelujah. హల్లెలూయా. So God has given us free will. దేవుడు మనకి ఆ యొక్క అవకాశాలు ఇచ్చాడు. Believe Jesus. యేసుని నమ్మండి. It is up to you whether you can believe him or you can reject him. నీవు ఆయన్ని నమ్ముతావో ఆయన్ని తిరస్కరిస్తావో అది నీ ఇష్టం. Hallelujah. Hallelujah. If you believe him, ఆయన గనుక నమ్మినట్లయితే you will receive heaven. ఆయన పరలోకాన్ని పొందుకుంటావు. Hallelujah. Hallelujah. There is a quote: accept Jesus, escape hell. Accept Jesus, escape hell. నీవు యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తే నరకం నుండి తప్పించబడతావు. Say along with me. మీరు మాతో కలిసి చెప్పండి. Accept Jesus, escape hell. Escape hell. Hallelujah. Hallelujah. If you accept Jesus, నీవు గనుక యేసుక్రీస్తుని అంగీకరిస్తే you will escape hell. నీవు నరకం నుండి తప్పించబడతావు. Hallelujah. Hallelujah. That is the free will. If you the choice is before you. You have to choose the choice. కాబట్టి నీకు అవకాశం ఇవ్వబడింది. నీకు ఏది కావాలంటే దాన్ని ఎన్నుకునే అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు. Hallelujah. Hallelujah. That is a gift from God. అది దేవుని నుంచి మనకి ఇవ్వబడిన ఒక వరం అది. Hallelujah. Some people will say you have to worship. కొంతమంది ఏం చెప్తారంటే ఖచ్చితంగా నీవు ఆరాధన చేంజ్ అవుతారు. Some people will say you have to believe. కొంతమంది ఏం చెప్తారు ఖచ్చితంగా నమ్మాలని చెబుతారు. Some people will say you have to shave your head in order to please God. నీవు దేవునిని స్తుతించాలంటే నీవు తల కత్తిరించుకోవాలి. You have to wear something in order to please God. దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని సంతోషపరచాలంటే నీవు కొన్ని విషయాలు చేయాలి. You have to walk on the fire in order to please God. దేవునికి ఇష్టడుగా నీవు బ్రతకాలంటే నీవు ఆ కార్యాలు చేయాలి. So these sort of things will happen. ఈ యొక్క విషయాలు జరుగుతూ ఉంటాయి. But your God is very all knowing. He has a wisdom. దేవుడు సమస్తమును ఎరిగినటువంటి జ్ఞానవంతుడు కాబట్టి so he given you a free will to think and reason. కాబట్టి నీవు ఆలోచన చేసి కారణాన్ని ఆలోచన చేసి ఏది చేయాలో ఏది చేయకూడదు అనేటువంటి ఆ యొక్క అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. Hallelujah. Going to church, మందిరానికి వెళ్ళండి. It is up to you whether you want to go, you go. You don't want to go, you stay back. మందిరానికి వెళ్ళ నీ ఇష్టం. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్తావు, వెళ్ళకూడదు ఆగిపోతావు. Hallelujah. హల్లెలూయా. That is a free will. అది మనకి ఇవ్వబడిన No one is forcing you. ఎవరు నిన్ను బలవంతంగా తీసుకురారు. No one is forcing you to come. ఎవరు మందిరానికి రమ్మని బలవంతంగా లాక్కురారు. No one is forcing you to read the Bible. పరిశుద్ధ గ్రంథాన్ని చదవని ఎవరు నిన్ను బలవంతం చేయరు. It is your spiritual life. You have to be responsible. అది నీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి అది నీ బాధ్యత అయ్యున్నది. Hallelujah. Hallelujah. You are supposed to be responsible for your deeds that you are doing. నీవు చేసే కార్యాలకి నీవు బాధ్యత కలిగిన వాడు ఉండాలి. Think wisely. నీవు జ్ఞానంగా ఆలోచన చేయి. Hallelujah. Hallelujah. Think with God's wisdom. దేవుని యొక్క జ్ఞానం గురించి ఆలోచన చేయి. Hallelujah. Hallelujah. So what God will do? దేవుడు ఏం చేస్తాడు? What God will respond if I do like this? నీవు మనం చేసినప్పుడు దేవుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు? So think about God, not about yourself. నీ గురించి నువ్వు ఆలోచన చేయడం కాదు, కానీ దానికి బదులుగా దేవుని గురించి ఆలోచన చేయి. God has given us a free will. దేవుడు మనకి ఎన్నుకునే అవకాశాన్ని ఇచ్చాడు. Free will. దేవుడు స్వచిత్తాన్ని ఇచ్చాడు. So always use that free will for a good purpose. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని మంచిదాని కొరకు ఎన్నుకో. He has given us an ability to experience the emotions. నీ యొక్క భావోద్రేకాలను తెలియజేసేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు. Hallelujah. Hallelujah. Everything is good in God's sight. దేవుని యొక్క దృష్టిలో అన్ని కూడా మంచి అయి ఉన్నవి. Everything, whatever he created, it is very good. దేవుడు సృష్టించిన సమస్తము కూడా మంచిదై ఉన్నది. Then something happened. కానీ ఒక విషయం జరిగింది. What is that? అక్కడ ఏంటది? Fall.
పడిపోవడం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. The fall of humanity. మానవుని జీవితం పడిపోయింది అక్కడ. God has created such a wonderful creation. దేవుడు అంత అద్భుతమైనటువంటి సృష్టిని God కలుగజేశాడు. has created such a marvelous creation. ఆశ్చర్యకరమైనటువంటి సృష్టిని కలుగజేశాడు దేవుడు. God has created a unique creation. దేవుడు ఒక ప్రత్యేకమైన సృష్టిని కలుగజేశాడు. But something happened in the Garden of Eden. అకస్మాత్తుగా ఏదెను తోటలో ఒక కార్యము జరిగింది. That is the disobedience over God. దేవునికి అవిధేయత అనేది అక్కడ కనబడింది. Hallelujah. Hallelujah. Disobedience towards God. దేవునికి అవిధేయులుగా ఉన్నారు. Hallelujah. Hallelujah. They heard the mankind heard the voice of devil. మానవులు సాతాను యొక్క స్వరమును విన్నారు. Then they rejected God. దేవునిని తిరస్కరించారు. They disobeyed God. దేవునికి అవిధేయులయ్యారు. That is the reason ఆ కారణము చేత sin entered into this world. పాపం ఈ లోకములోనికి ప్రవేశించింది. Hallelujah. Hallelujah. Because of Adam's disobedience, ఆదాము యొక్క అవిధేయతను బట్టి, because of Eve's disobedience, అవ్వ యొక్క అవిధేయతను బట్టి sin came into this world. పాపం ఈ లోకములోనికి ప్రవేశించింది. If you can see that image, ఇక్కడ ఆ యొక్క దృశ్యాన్ని మీరు it చూసినట్లయితే is a beautiful creation. అద్భుతమైన సృష్టి అది. You can see the waters. అక్కడ ఉన్నటువంటి నీళ్లు చూడగలవు. You can see the land, green land, how beautiful it is. అక్కడ ఉన్నటువంటి పచ్చగున్నటువంటి భూభాగాన్ని చూడగలవు. When sin entered, ఎప్పుడైతే పాపం ఎక్కడికి వచ్చిందో it became dark. అది అంధకారముగా మార్చబడింది. Hallelujah. Hallelujah. The wages of sin is death. పాపం యొక్క ప్రతిఫలము మరణమైనది. The sin, ultimately the wages of sin is death. The sin has given the death to the mankind. పాపం వల్ల వచ్చే జీతము మరణమని చెప్పిన ప్రకారము ఆ పాపము మానవులకు మరణాన్ని తీసుకొని వచ్చింది. So see the creation, how beautiful. సృష్టి చాలా బాగుంది. When sin entered into this creation, పాపం ఎప్పుడైతే లోకంలోకి వచ్చిందో the death came into existence. మరణము ఈ లోకంలోకి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. If creation is beautiful, సృష్టి బాగుంటే, if the mankind obeyed the word of God, మానవుని దేవుని మాటకు విధేయుడైనట్లయితే there will be no death. వాళ్ళకి మరణం అనేది ఉండేది కాదు. Hallelujah. Hallelujah. There will be no pain. వారికి బాధ అనేది ఉండేది కాదు. Nowadays people are hurting each other. ఈ దినాల్లో ఒకళ్ళొకళ్ళు గాయపరుచుకుంటున్నారు. Nowadays people are mocking each other. ఒకరినొకరు పరిహాసంగా మాట్లాడుకున్నారు. Nowadays people are doing bad things against each other. ఒకరికొకరు విరోధమైన కార్యాలు చేసుకుంటున్నారు. Nations are rising against other nations. ఒక దేశం మరో దేశానికి వ్యతిరేకంగా వస్తుంది. War is happening all over the world. యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. Why? ఎందుకు? The creation has been spoiled. ఎందుకనగా సృష్టి అనేది పాడైపోయింది. Hallelujah. Hallelujah. The creation, the beautiful creation has spoiled because of darkness, because of sin, because of evil. పాపమును బట్టి, మానవుడు చేసిన చెడుతనమును బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి లోకం అనేది అంధకారముగా మార్చబడింది. Because of this sin, ఈ పాపమును బట్టి there is a difference. వారిద్దరి మధ్య వ్యత్యాసం వచ్చింది. Hallelujah. Hallelujah. Man's space, God's space. మానవుని యొక్క స్థలము దేవుని స్థలమే. Hallelujah. Hallelujah. Until then there is a unity between God and the people. అప్పటి వరకు దేవునికి తన ప్రజలకు మధ్య అన్యోన్యమైన సహవాసం ఉంది. When the darkness entered into this world, ఎప్పుడైతే ఆ చీకటి లోకములోకి వచ్చిందో there is a difference, there is a separation. వారిద్దరి మధ్య ఎడబాటు కలిగింది. That is where when they enter into the sin, పాపము వారిలోనికి వచ్చినప్పుడు they are kicked out from the garden. దేవుని ఎదురు నుండి పారిపోతున్నారు వారు. Hallelujah. Hallelujah. They are kicked out from the garden. ఏదైనా తోట నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. They are kicked out for their disobedience. వారి యొక్క అవిధేయతను బట్టి త్రోసివేయబడ్డారు. They are kicked out for their evil. వారి యొక్క చెడుతనం బట్టి త్రోసివేయబడ్డారు. They are kicked out for the sin that they are in. వారు చేసిన పాపము, వారిలో ఉన్న పాపాన్ని బట్టి త్రోసివేయబడ్డారు. Hallelujah. Hallelujah. But God is merciful. కానీ దేవుడు కనికరం కలిగిన దేవుడు. Hallelujah. Hallelujah. Even though they have sinned, వారు పాపులైనప్పటికీ, even though God has thrown away them from the out of Eden, వారిని ఏదెను తోట నుంచి బయటికి త్రోసివేసినప్పటికీ, but God is merciful. దేవుడు కనికరం కలిగిన దేవుడు. Hallelujah. Hallelujah. What is the first gospel from the Bible? పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి సువార్త ఏది? What is the first gospel from the Bible? పరిశుద్ధ గ్రంథంలో మొదటి సువార్త ఏంటి? Genesis chapter 3 verse 15. ఆదికాండం 3:15. This is the first gospel from the Bible. ఇదే మొదటి సువార్త అయ్యున్నది. Hallelujah. Hallelujah. Genesis chapter 3 verses 15. ఆదికాండం 3:15. Hallelujah. Hallelujah. This is the promise of redemption. ఇది దేవుని యొక్క విమోచన వాగ్దానం. Hallelujah. Hallelujah. This is the promise of redemption. ఇది విమోచన వాగ్దానము. Someone is going to come. ఒక వ్యక్తి వస్తాడు. Hallelujah. Hallelujah. Someone is going to come. ఆ వ్యక్తి వస్తాడు. He is going to put enmity between
you and your offspring. అది నీ విత్తనములకు స్త్రీ సంతతికి సాతాను సంతతికి మధ్య విరోధం కలుగజేస్తాడు. He will crush the head of the serpent. సాతాను యొక్క తలలను చితకదొక్కుతాడు. Hallelujah. Hallelujah. Someone is coming. ఒక వ్యక్తి వస్తాడు. Someone is coming. ఒక వ్యక్తి వస్తాడు. Someone is very powerful who is coming. ఆయన శక్తివంతమైన He is the plan of redemption. ఆయన విమోచన ప్రణాళిక ఉన్నది. He is the plan of redemption. విమోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు. He will bruise the head of the serpent. సాతాను యొక్క తలను చితకదొక్కుతాడు ఆయన. He will bruise the head of the serpent. సాతాను యొక్క తలను చితకదొక్కుతాడు. He will give freedom for all humanity. ఆయన మానవులందరికీ కూడా ఉచితమైన అధికారం ఇస్తాడు. He will break the head of the serpent. సాతాను యొక్క తలను చితకొడతాడు. He will redeem you from all the bondages. నీ యొక్క ప్రతి బంధకాల నుంచి విడుదల చేస్తాడు. He will redeem you from the pain. నీ యొక్క బాధ నుండి విడుదల చేస్తాడు. He will redeem you from the sickness. నీ యొక్క రోగం నుంచి విడుదల He చేస్తాడు. will redeem you from every sort of bondage. నీ యొక్క బంధకాల నుండి ప్రతి బంధకాలను దేవుడు విడిపిస్తాడు. Hallelujah. Hallelujah. Genesis chapter 3 verse 15. ఆదికాండం 3:15 వాక్యము. That is the first promise from the Bible. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి ఇవ్వబడిన వాగ్దానం అదైనది. That is the promise of the greatest God, Jesus అది Christ. యేసుక్రీస్తు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు గురించిన వాగ్దానం అది. Hallelujah. Hallelujah. He is going to come and he will bruise the head of the ఆయన serpent. వస్తాడు. ఆయన సాతాను యొక్క తలను చితకదొక్కుతాడు. Hallelujah. Hallelujah. That is the promise of redemption. అది దేవుని యొక్క వాగ్దానం, విమోచన యొక్క వాగ్దానం అయినది. Hallelujah. Hallelujah. God has created this world beautifully. దేవుడు ఈ లోకమును అద్భుతంగా సృష్టించాడు. He has created this creation wonderfully. అద్భుతంగా సృష్టించాడు. Then because of that disobedience, వారి యొక్క విధేయతను బట్టి the sin entered in this world. పాపం ఈ లోకములోకి ప్రవేశించింది. The sin entered this world. పాపం ఈ లోకములోకి వచ్చింది. That is the like this, out of the consequences they are kicked out from the Garden of Eden. ఏదైనా తోట నుంచి బయటికి త్రోసివేయడం, ఆ పాప ఫలితాన్ని బట్టి వారు బయటికి నెట్టివేయబడ్డారు. But God has a merciful heart. అయినప్పటికీ దేవుడు కనికరమ కలిగిన దేవుడు. Hallelujah. 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 He is showing his promise. ఆయన తన వాగ్దానాన్ని చూపిస్తాడు. One day ఒక రోజు a person will come. ఒక వ్యక్తి వస్తాడు. A person will come ఒక వ్యక్తి వస్తాడు. out of the descendants of the Eve. అవ్వ యొక్క సంతానముల నుండి. Hallelujah. Hallelujah. One person will come. ఒక వ్యక్తి వస్తాడు. He will change the world upside down. ఆయన ఈ లోకమును తలకిందులుగా మారుస్తాడు. Hallelujah. Hallelujah. He is none other than Jesus Christ. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. Hallelujah. 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 He is the way to heaven. ఆయన పరలోకమునకు మార్గమై He ఉన్నాడు. is way to your future. ఆయన భవిష్యత్తుకు మార్గమై ఉన్నాడు. Hallelujah. Hallelujah. He is the way, the truth and the life. ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. He is an ultimate redemption. ఆయన చివరి విమోచన దేవుడు. He is an ultimate sacrifice. ఆయన చివరి త్యాగమై ఉన్నాడు. He is there for you. ఆయన నీ కొరకై ఉన్నాడు. Hallelujah. Hallelujah. He will separate you from every darkness. నీ ప్రతి అంధకారం దేవుని ఎడబాటు కలుగజేస్తాడు. In Jesus, యేసులో you have no death. నీకు మరణము లేదు. In Jesus, యేసులో you have no sin. నీకు పాపము లేదు. In Jesus, యేసులో you have no evil. నీలో చెడుతనము లేదు. In Jesus, యేసుక్రీస్తులో there is no bondage that is holding you. నీను బంధించడానికి ఏ బంధకాలు లేవు. Jesus is gonna come and he will break every chain that is holding you. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి ప్రతి పాప బంధకాలు తను విడుదల చేస్తాడు. Every chain is breaking in Jesus' name. ప్రతి సంఖ్యలు యేసు నామములో తెగగొట్టబడతాయి. Hallelujah. 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 He is a chain breaker. ఆయన బంధకాలను తెగగొట్టే దేవుడు. Hallelujah. 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 He is there with David. ఆయన దావీదుతో ఉన్నాడు. He is there with Daniel. దానియేలుతో ఉన్నాడు. He is there with Shadrach, Meshach and Abednego. షడ్రకు మెషకు అబేద్నెగోలతో ఉన్న దేవుడు. He is there with Joseph. ఆయన యేషాబుతో ఉన్నాడు. He is there with everyone. ఆయన ప్రతి ఒక్కరితో ఉన్న దేవుడు. Hallelujah. Hallelujah. Without Jesus, యేసు లేకుండా the creation was not created. సృష్టి లేదు. Hallelujah. Hallelujah. Without Jesus, యేసు లేకుండా there is no formation of this world. ఈ లోకానికి వాగ్దానం లేదు. Without Jesus, యేసు లేకుండా there is no Adam and Eve. ఆదాము లేరండి. Hallelujah. 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 But Jesus is there for you. యేసు క్రీస్తు వారు నీ కొరకున్నారు. Hallelujah. Hallelujah. Earlier that I said that our God is a timeless God. ఎందుకే నేను చెబుతున్నా, మన దేవుడు కాలమునకు పరిమితి లేనివాడని. Timeless. కాల పరిమితులు లేనివాడు. Jesus is
timeless. యేసుక్రీస్తు వారు కాల పరిమితి లేనివాడు. Hallelujah. హల్లెలూయా. He brought us a wonderful gospel. అద్భుతమైన సువార్తను కలిగి తెచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Wonderful gospel. అద్భుతమైన సువార్త. Gospel is nothing but సువార్తగా ఏదో కాదు, it is the birth of Jesus Christ, అది యేసుక్రీస్తు వారి పుట్టుకైనది, the death of Jesus Christ, యేసుక్రీస్తు వారి మరణమైనది, the resurrection of Jesus Christ, యేసుక్రీస్తు వారి పునరుద్ధానమైనది, the powerful ministry of Jesus Christ. యేసుక్రీస్తు వారి శక్తివంతమైన పరిచర్యమైనది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Jesus turned water into wine. యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షారసముగా మార్చారు. He walked on the water. ఆయన నీటి మీద నడిచాడు. He opened blind eyes. ఆయన గుడ్డి వారి యొక్క నేత్రాలు తెరిచాడు. He opened deaf ears. ఆయన చెవిటి వారి యొక్క చెవులను తెరిచాడు. He left a wonderful lineage. He left a wonderful ministry. ఆయన అద్భుతమైనటువంటి పరిచర్యను చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He is showing a perfect example. ఆయన వరకు ప్రాముఖ్యమైన ప్రఖ్యాతమైన మాదిరిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. There is no speck of unrighteousness in him. ఆయనలో యొక్క చిన్న ఇంచు కూడా ఎలాంటి అన్యాయము అక్రమము కనబడదు. Hallelujah. హల్లెలూయా. But he is so merciful. ఆయన కనికరం కలిగిన దేవుడు. Hallelujah. హల్లెలూయా. When the prostitute was being captured, ఒక వేశ్యత్వములో కుళ్ళడమైన ఆ స్త్రీని పట్టుకొని వచ్చినప్పుడు he said, ఆయన చెప్పాడు, if you don't have sin in you, నీలో పాపము లేని వారు take the first stone and throw on him. మొదటి రాయి నా మీద ఇమ్మన్నాడు. Hallelujah. హల్లెలూయా. What a kind God you're worshiping. నీవి ఎంత దయగలిగిన దేవుని ఆరాధన చేస్తావు. Hallelujah. హల్లెలూయా. Knowingly or unknowingly, తెలిసే తెలియకో, personally or specifically, వ్యక్తిగతంగా లేదా ప్రత్యేకంగా you might have fallen into sin. ఆ పాపంలో పడిపోతూనే ఉంటాం. Hallelujah. హల్లెలూయా. You might have fallen right now. ఇప్పుడు కూడా మన పాపంలో పడే ఉన్నాం. But remember that your God is merciful. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Don't live with sin. నువ్వు పాపంలో జీవించొద్దు. Reject this sin. పాపమును తిరస్కరించండి. Hallelujah. Hallelujah. Let go this sin out of your mind. నీ యొక్క మనసులో నీ పాపమును బయటికి తీసివేయండి. Let go this sin out of your body. నీ యొక్క శరీరంలో పాప వెచ్చలు తీసివేయండి. The body is a temple of the God. ఈ యొక్క దేహము దేవుని జీవము కలిగిన దేవుని ఆలయమైనది. It is the temple of the Holy అది Spirit. పరిశుద్ధాత్మ దేవుని ఆలయము. Either God has to be there or evil has to be there. ఉంటే పాపమన్నా ఉండాలి లేదా దేవుడైనా ఉండాలి. So remember, keep this in your mind. ఇది నీ మనసులో ఉంచుకోండి. You are supposed to let go the evil out of your mind. నీ మనసులో ఉన్న ఆ చెడు తలంపుల నుండి బయటికి తీసేయాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We are serving a righteous God and a holy God. మనము నీతిమంతులను పరిశుద్ధులైన దేవుని ఆరాధన We are చేస్తున్నాం. serving a wonderful God. అద్భుతమైన దేవుని ఆరాధన We చేస్తున్నాం. are serving a great God who is unimaginable. మనము ఊహలకు అందనటువంటి సర్వోన్నతులైన గొప్ప దేవుని ఆరాధన చేస్తున్నాం. He is the way, the truth and the life. ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. He is the Alpha and the Omega. ఆయనే ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. He is the righteous God. ఆయన నీతిమంతుడైన He దేవుడు. is the clean God. ఆయన పరిశుద్ధుడు. He is the pure God. ఆయన పరిపూర్ణుడు. He is a wonderful God. అద్భుతమైన దేవుడు. He is an awesome God. ఆయన ఆశ్చర్యకరుడు. He is a great creator of this universe. ఆ యొక్క విశ్వములకు ప్రఖ్యాతగాంచినటువంటి వాడు. He is a beautiful God. అద్భుతమైన దేవుడు. He is a wonderful God. ఆశ్చర్యకరుడు. He is a mighty ఆయన God. సర్వశక్తుడు. He is a matchless God. ఆయన ఊహకందని దేవుడు. He is a great God. ఆయన గొప్ప దేవుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Imagine ఊహించండి. your God is watching you. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. The promise of redemption is already done. The promise is already, Jesus came into this world and he has fulfilled. He has broke the Satan's head. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి విమోచన వాగ్దానమును యేసుక్రీస్తు నెరవేర్చి సాతాను తలను చితకదొక్కి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. On the cross of Calvary, ఆ యొక్క కల్వరి శిలువలో on the death of Jesus, యేసుక్రీస్తు మరణము ద్వారా, hallelujah, హల్లెలూయా, because of the death of Jesus, యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా we got redemption. మనకి విమోచన ఉంది. Hallelujah. Hallelujah. Genesis chapter 3 verse 15. ఆదికాండం 3:15 వాక్యము. That is the promise of redemption. అది విమోచన గురించిన వాగ్దానము. Yes or no? అవునా కాదండి? Hallelujah. హల్లెలూయా. Genesis chapter 3 verse 15, that is the redemption of the promise of redemption. ఆదికాండం 3:15 వాక్యము విమోచనను గురించిన వాగ్దానం. అది The promise is fulfilled on the cross of Calvary. ఆ యొక్క వాగ్దానము కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. Hallelujah. హల్లెలూయా. By the death of Jesus, యేసుక్రీస్తు మరణం చేత the Satan's head was bruised. సాతానిక తలను చితగొట్టాడు. Hallelujah. 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 So
our God is powerful. కాబట్టి మన దేవుడు శక్తి Our God is wonderful. అద్భుతమైన దేవుడు. Our God is almighty God. మన దేవుడు సర్వశక్తుడు. So until now, ఇప్పటి వరకు we have just finished one thing. ఒక విషయాన్ని మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. Hallelujah. Hallelujah. That is the promise of redemption. అది దేవుని యొక్క విమోచన వాగ్దానం. There are 7 other steps. మిగిలిన 7 దశలు ఉన్నాయి. In the plan of redemption. దేవుని యొక్క విమోచన ప్రణాళిక. In the coming days we will discuss about the plan of redemption. రానున్న దినాలలో ఈ యొక్క విమోచన ప్రణాళికను ధ్యానం చేద్దాం. Hallelujah. 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 మార్గము సత్యము జీవమయా నిన్ను విడచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా
చేసెను